విధంగా తయారైపోయిందన్నానికి కూడా మనం వెనకన్న అవసరం లేదు. పద్ధతి కాస్త మారిపోయి ఆచారమైంది, ఆచారం కాస్త మరలా అన్యాచారాలను కూడా దిగిపోతున్నారు. ఎలా అంటే ఒక విధంగా చెప్పాలంటే పద్ధతిగా ప్రారంభమైనప్పుడు చాలా విలువలు ఉన్నాయి ఇందులో. ఈ 5వ శతాబ్దంలో కానీ 3వ శతాబ్దం నుండి 5 వరకు ఎలాంటి విలువలు ఉన్నాయంటే, ఏవైతే ఈరోజు ఆచరిస్తున్నారో మాంసం తినకూడదని, ఇంకా పెళ్ళిళ్ళు చేసుకోకూడదని, శుభకార్యాలు చేసుకోకూడదని, ఇవి ఏవైతే ఉన్నావో నిజంగా పెద్దలు చాలా ఆలోచించి పెట్టారు. ఎందుకంటే ఆ 40 డేస్ ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత ఆ వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వాలంటే ఇక మిగిలిన కార్యక్రమంలో కాకుండా తన మనసు నిగ్రహం చేసుకుని కేవలం దేవుని మీద ఆధారపడి బాప్తిస్మంలో అడుగు పెట్టాలని, నిజముగా క్రీస్తులో ఎదగడానికి ఇంకా వేరే కార్యకలాపాలు పెట్టుకోకూడదని. మాంసం ఎందుకు తినొద్దన్నారంటే చరిత్ర ప్రకారమైన వారు పెట్టిన మంచి ఆలోచన ఏంటంటే, మాంసం వల్ల మత్తులైపోతారు కాబట్టి ప్రార్థనలో కానీ పశ్చాత్తాపడంలో కానీ బాప్తిస్మం తీసుకోవాలన్న ఆలోచన ఉన్నవారు మత్తులు కాకుండా ఉండాలి, వారి శరీరాన్ని నల్లగొట్టుకోవాలని ఒక మంచి ఆలోచనతో పెట్టారు. ఇక శుభకార్యాలు పెళ్ళిళ్ళు అంటారా, ఇవైతే ఇంకా సమయాన్ని వృధా చేయకుండా ఈ 40 డేస్ దేవుని కొరకు కరెక్ట్గా వీళ్ళు బ్రతికితే ఇక వారి పునాదిని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చని ఒక మంచి ఆలోచన పెట్టారు. అది ఈరోజు ఎలా తయారైందంటే, ఇవి చేస్తున్నారు ఉపవాసాలుగా, ఏవైతే పెద్దలు పెట్టారో మెయిన్గా పశ్చాత్తాపం లేదు, ఉపవాసాలు కూడా అటు ఇటు అయిపోయాయి, ప్రార్థనా జీవితం లేదు, ప్రాముఖ్యంగా మంచి క్రియలు కూడా చేయాలని పెట్టారు, ఇంకొకటి బాప్తిస్మం తీసుకోవాలని. ఇలా విలువలు పెట్టినవన్నీ పక్కకు పోయాయి. మాంసం తినకపోవడం, పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం, ఏవైతే మీరు చెప్పినట్టుగా ఆచారాలు మాత్రం అలవాటు చేసుకున్నారు. కావాలనుకున్నది పక్కన పెట్టారు, విలువలు పక్కన పెట్టేసి ఆచారాలను అలవాటు చేసుకున్నారు. నిజంగా చాలా చక్కని వివరణ ఇచ్చారన్న. అలానే మీరు మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు, నిజంగా అది మంచిని నేర్పించేదైతే మనం దాన్ని కొనసాగించవచ్చు. మంచిగానే పెట్టారు కానీ ఈరోజు దాన్ని కొలాప్స్ చేశారు. కాబట్టి చాలా చక్కని వివరణ ఇచ్చినందుకు ఈ కార్యక్రమం తరపున ప్రత్యేకమైన వందనాలన్న. అయితే దీన్ని కొనసాగిస్తూనే ఇందులోని ఇమిడి ఉన్నది ఏంటంటే, నేను మాట్లాడినట్టుగా నిజంగానే పెద్దలు ఎలాంటి ఆలోచనలు పెడితే ఏంటి, బాప్తిస్మం కోసం, మంచి పనులు చేయడం కోసం, పశ్చాత్తాపడడం కోసం, దేవుని దగ్గరికి రావడానికి ఇలాంటి విలువలు పెట్టినప్పుడు ఈరోజు ఎందుకు ఇలా కొలాప్స్ అయిపోవడానికి కారణం ఏంటి? ఈ 40 డేస్ మాత్రమే చేసి నిజంగానే అన్యులకి ఎలా అయితే ఉందో ఈరోజు క్రైస్తవ్యంలో కూడా అలా అలవాటు అయిపోయింది. అయితే ఇలా ఎందుకు అలవాటు అయిపోయింది? దీనికి బీజం ఎక్కడ పడ్డది? అసలు దీనివల్ల మంచి నేర్చుకోవాల్సింది పోయి ఈరోజు ఇంకా దిగజారిపోతున్నారు కదా. ఇలా దిగజారిపోతున్న వారికి మీరేమైనా కొన్ని సలహాలు ఇవ్వగలరని, మనం ఇంకా దీని నుండి ఏం నేర్చుకోగలం? ప్రసాద్ అన్నయ్య కొంచెం మాకు వివరించండి. అందరికీ ఉన్నారండి. మరి ముఖ్యంగా యాక్చువల్లీ కార్యక్రమాన్ని 5 గంటలకు మనం ప్రారంభించుకోవాలి. మరి మనందరికీ తెలుసు, సహోదరులు జేమ్స్ గారు చేస్తున్నటువంటి డ్యూటీ ఒత్తిడి కారణంగా ఒకానొక సమయంలో ఈ కార్యక్రమాన్ని ఆపేద్దామని నిర్ణయానికి వచ్చేసాం. ఏది ఏమైనా తలపెట్టింది జరగాలి కనుక దేవుని కృపను బట్టి మరి సహోదరులు మన మధ్యకు నడిపించబడ్డారు. చాలామంది కామెంట్స్ రూపంలో కూడా అడుగుతున్నారు, మనం దీన్ని చేయొచ్చా చేయకూడదా, స్ట్రైట్గా 2 ముక్కల్లో చెప్పేయండి అని అడుగుతున్నారు. మేము చెప్పేదానికన్నా చెబుతున్న వివరణ నుండి మీరు ఒక అభిప్రాయానికి రండి. ఆల్రెడీ నిన్న మేము చెప్పాం, మేము ఎవరూ లెంట్ పాటించాం, మా సంఘాల్లోనే చెప్పాం. కానీ ఒక వివరణ నిన్న నుంచి మేమందరం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి పూర్తిగా వినండి, ఒక అభిప్రాయానికి మీరు రావాలి. అలాగే సహోదరులు తమ్ముడు మాట్లాడుతూ దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, సూచనలు సలహాలు ఏమైనా ఇవ్వండి అని అడిగినప్పుడు, ఆ తర్వాత దీనికి ఒక కంక్లూజన్ ఇవ్వడానికి సహోదరులు జేమ్స్ గారు మన మధ్య ఉన్నారు కనుక ఒక 5 నిమిషాలు నేను ఈ సంగతిని మాట్లాడతాను. ఈ అంత్య దినాల్లో మనిషి యొక్క స్వభావం ఎలా మారిపోద్ది అని లేఖనం చెప్పింది అంటే, మనిషట దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ కోరుకునేవాడుగా మారిపోతాడట, భక్తిలో శక్తిని ఆశ్రయించిన వాడుగా మారిపోతాడని లేఖనం చెప్పింది. ఇప్పుడు ఈ లెంటు ఆచరించే వారి పరిస్థితిని చూస్తే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి తెలిసిన సత్యం ఏంటంటే శ్రమలు పడాలి.
ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు కూడా శ్రమ పడాలి. పరలోకానికి అర్హత ఏంటి అని అంటే మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పౌలు గారు ఎన్నో సందర్భాల్లో నొక్కి వక్కానించారు, ప్రభువు వారు కూడా చెప్పారు. ఇప్పుడు ఈ శ్రమ అన్నదాన్ని మన వాళ్ళు ఎలా అలవాటు చేసుకున్నారు అని అంటే, దీన్ని అలవాటు చేసుకున్నటువంటి ఆ విధానం ఎలా ఉంది అని అంటే, అన్న చెప్పినట్టు కానీ నువ్వు చెప్పినట్టు కానీ శ్రమ అంటే ఏంటి మన వాళ్ళు ఎలా అలవాటు చేసుకున్నారని అంటే, ఈ 40 దినాలు జోళ్ళు లేకుండా తిరగడం దాన్ని శ్రమ అనుకుంటున్నారు. ఈ 40 దినాలు నేల మీద పడుకోవడం దాన్ని శ్రమ అనుకుంటున్నారు. ఈ 40 దినాలు మాంసం తినడం మానేయడం దాన్ని శ్రమ అనుకుంటున్నారు. ఈ 40 దినాలు సెక్సువల్ లైఫ్కి దూరంగా ఉండడం దాన్ని శ్రమ అనుకుంటున్నారు. ఈ 40 దినాలు శుభకార్యాలకు వెళ్ళకపోవడం దాన్ని శ్రమ అనుకుంటున్నారు. ఈ 40 దినాలు దాటిన తర్వాత ఛాతీ 54 ఇంచుల ఛాతీగా మారిపోయి మేమేదో గొప్ప కార్యం చేసేసాం, ఇక 40 దినాలే, ఇక తర్వాత అంతా మరలా లోకంలో పడి బ్రతకడమే. 40 దినాలు చేసేసిన తర్వాత దీనిని ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే, ఒక అతిశయ కారణంగా ఫీల్ అవుతున్నారు. మేమేదో గొప్ప చేసేసాం, మేమేదో దేవుని కొరకు ఏదో గొప్పది మేమేదో చేసేసాం అన్నట్టుగా అతిశయ పడడం ఈరోజు చాలామందిలో మనం చూస్తున్నాం. ఇది వారు కూడా అంగీకరించాల్సినటువంటి సత్యం. ఎందుకు అని అంటే, అతిశయం మనిషికి ఎందుకు వస్తుంది అని అంటే, మనం ఒక కార్యాన్ని చేసినప్పుడు ఆ కార్యము దేవునికి సంబంధించింది అన్న ఫీల్ మనకు ఎప్పుడైతే కలుగుతుందో మనకు ఒక అతిశయం ఏర్పడుతుంది. ఇప్పుడు ప్రభువు వారు చెప్పినట్టు సొంకరి పరిసైడు ప్రార్థన. పరిసైడు ఎందుకు అంత ఉబ్బిపోతున్నాడు? వాడు ఎన్నో కార్యాలు చేసేసాడు. ఉపవాసం ఉన్నాను అంటున్నాడు, దశంభాగం ఇస్తున్నాను అంటున్నాడు, పక్కోడికి హాని చేయట్లేదు అంటున్నాడు. ఎందుకంత ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు, అతిశయపడుతున్నాడు అంటే సైకాలజీ అది. వాడు చేసిన కార్యాలు వాడిని ఏం చేస్తున్నాయి అని అంటే, నేను ఏదో గొప్ప కార్యం చేసేసాను అన్నట్టుగా ఉప్పొంగేలా చేస్తున్నా ఆలోచనలు. ఈరోజు అదే ఆలోచన విధానం లెంటు పాటించే వాళ్ళు ఎక్కువ మంది, మెజారిటీ సుమారు ఒక 90% పీపుల్ ఇదే భావంలో బ్రతుకుతున్నారు. లెంటు పాటించేవాళ్ళు వాళ్ళు వేటిని శ్రమలు అనుకుంటున్నారు అని అంటే, వీటినే శ్రమలు అనుకుంటున్నారు. అకార్డింగ్ టు బైబిల్ మనం ఆలోచించినప్పుడు ఒక మాట బైబిల్లో మనకు కనబడుతుంది. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో పౌలు భక్తుడు మాట్లాడుతూ ఒక మాట చెప్తారు ఆయన. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 30వ వచనంలో, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాకుండా ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున మనకి అనుగ్రహింపబడును. చూడడు, శ్రమను కూడా ఏమని చెప్తున్నాడు? అనుగ్రహింపబడిందట శ్రమ. ఏదో ఒక వరంగా శ్రమనిచ్చినట్టు చెప్తున్నాడు మనకి. అంటే ఇక్కడ చాలా క్లారిటీగా పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. మనం పడే శ్రమట ఎవరి పక్షాన ఉండాలంటున్నాడు? క్రీస్తు పక్షాన మన శ్రమ ఉండాలి. ఇప్పుడు మనం జోళ్ళు తీసేస్తున్నాం, అది క్రీస్తు పక్షాన. ఇప్పుడు మనం నేల మీద పడుకుంటున్నాం, అది క్రీస్తు పక్షాన. ఇప్పుడు మనం శుభకార్యాలకు వెళ్ళడం మానేస్తున్నాం, అది క్రీస్తు పక్షాన. లేకపోతే బలమైన ఆహార పదార్థాలు తినడం మానేస్తున్నావు, అది క్రీస్తు పక్షాన. దేని పక్షాన నువ్వు శ్రమ పడుతున్నావు? నీ శ్రమ ఎవరి పక్షాన ఉంది? ఆచారం పక్షాన ఉందా నీ శ్రమ? క్రీస్తు పక్షాన ఉందా నీ శ్రమ? నువ్వు ఆలోచించుకోవాలి. అది ఈరోజు దాన్ని చేసేసి 40 రోజుల తర్వాత నేనేదో గొప్ప కార్యం చేసేసాను అన్నట్టుగా ఇక మరలా బలాదూరు తిరిగి ఊరంతా మరలా 40 దినాలు వెయిట్ చేసి, ఒక ఇస్లాం సోదరుడు రంజాన్ నెలలో పాపాలన్నీ పోగొట్టుకున్నట్టుగా వారి భావంలో మనం మరలా 40 దినాలు చేసేసి, ఈరోజు దీనికి ఉన్నటువంటి కార్యక్రమాలను మనం చూస్తే ఒక సహోదరుడు అంటున్నాడు నాతో, ఏమని అంటున్నాడంటే, లెంటు పాటించడం వల్ల నాకు ఉద్యోగం వచ్చిందన్నా అంటున్నాడు. వాళ్ళు ఎంత దాన్ని అతిశయం ఫీల్ అవుతున్నారు చూడు. లెంటు పాటించడం వలన నాకు ఆశీర్వాదం కలిగిందన్నా, నాకు ఉద్యోగం వచ్చిందన్నా, లెంటు పాటించడం వలన నేను పరీక్షల్లో గొప్ప శాతం, ఎందుకంటే ఇది ఎగ్జామ్ టైం కదా, లెంటు పాటించడం వలన పరీక్షల్లో నేను గొప్పగా పాస్ అయ్యానన్నా. వాళ్ళు ఎంత అతిశయపడుతున్నారు అని అంటే, వీటిని మానేయడం వలన నువ్వు ఆశీర్వదించబడ్డావా? వీటిని మానేయడం వలన అది నీకు ఆశీర్వాదకరంగా మారింది అని అంటే, దీంట్లో నువ్వు క్రీస్తు పక్షాన శ్రమపడిన భావం, ఉద్దేశం ఎక్కడ కనబడుతుంది అసలు? ఒక అన్యుడు మానేసినట్టుగా లేదు, ఒక అన్యాచారం చేసినట్టుగా లేదు ఇది ఆలోచిస్తుంటే. అందుకే క్రీస్తు పక్షాన శ్రమ పడాలి, అది ప్రతి క్రైస్తవుడికి ఇవ్వబడింది. ఇప్పుడు క్రీస్తు పక్షాన అంటే క్రీస్తు కొరకు, పక్షాన అంటే కొరకు.
క్రీస్తు కొరకు శ్రమ పడ్డం నీకు అనుగ్రహింపబడింది. ఇప్పుడు నువ్వు జోడు విధులేస్తున్నావు అని అంటే క్రీస్తు కొరక, నీ కొరక. ఒక రకంగా చెప్పాలంటే జోడులు వదులు తినడం శ్రమ కాదు, ఒక రకంగా చెప్పాలంటే అది ఆరోగ్యమే. మనం శుభకార్యాలకు వెళ్ళకపోవడం అది శ్రమ ఏం కాదు. నన్ను అడిగితే శుభకార్యాలకు వెళ్ళక్కడ 1000-2000 చదివించుకోండి, కానీ ఇంటి దగ్గర ఉన్న జేబు జిల్లు పడదు, అది కూడా మనకు మంచిదే. నేల మీద పడుకోవడం కూడా హెల్తే, అదేం శ్రమ ఏం కాదు. ఒక రకంగా చెప్పాలి అంటే శ్రమ పడిపోతున్నాము అన్నట్టుగా మేలే చేసుకుంటున్నాం మనకు మనం. మరి క్రీస్తు కొరకు శ్రమ పడ్డము అని అంటే ఆయన కూడా భోజనం చేయడం మానేశాడు. ఏమన్నాడు ఆయన? మీకు తెలియని ఆహారము నాకున్నది అన్నాడు ఆయన. క్రీస్తు కొరకు అని అంటే నువ్వు భోజనం చేయడం మానేయడం కాదు, భోజనం లేని వారికి భోజనం పెట్టడం క్రీస్తు కొరకు శ్రమ పడ్డం అంటే. నువ్వు జోడులు లేకుండా తిరగడం కాదు, జోడు లేని వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈరోజు, వారికి జోడుకునేవాడు క్రీస్తు కొరకు శ్రమ పడ్డం అంటే. సారాంశం, వాక్యం చెబుతున్నటువంటి సారాంశం. నువ్వు నేల మీద పడుకోవడం కాదు. ఎంతోమంది బయట రోడ్ల మీద, ఫుట్పాత్ల మీద పడుకుంటున్నారు నేల మీద. వారికి నువ్వు ఆశ్రయం ఇవ్వడం, వారికి ఒక దుప్పటి కొనివ్వడం, వారికి ఒక సరైనటువంటి విలువను, వారికి ఒక సరైన వసతిని ఏర్పాటు చేయడం ఒక క్రైస్తవుడిగా. నువ్వు తిండి మానేయడం కాదు, తిండి లేని వారికి పెట్టడం, తిండి పెట్టడం. ప్రభువు చేసినవి ఇవన్నీ. నువ్వు శుభకార్యానికి వెళ్ళకపోవడం కాదు, ఆయన శుభకార్యానికి వెళ్ళి ఏం చేశారు? ఏది లోటు ఉందో కానా విందులో దానిని పూర్తి చేశారు ఆయన. నిన్ను మానేమని చెప్పలేదు ఆయన. ఆయన ఏం చెప్తున్నారు? నువ్వు వెళ్ళిన చోట ఏది లోటు ఉందో దాన్ని నువ్వు భర్తీ చేయి. అది శ్రమ, ఎందుకంటే నీ జేబు చిల్లు పడుద్ది. నువ్వు అక్కడ ఎవరికైతే అది లోటు ఉందో అది నువ్వు చేయడం వల్ల నీ జేబు చిల్లు పడుద్ది, నీ కష్టం అక్కడ వెచ్చేస్తున్నావు, నీకు అప్పుడు శ్రమ వస్తుంది. 10 మందికి నువ్వు సహాయకుడిగా ఉన్నావు, నువ్వు శ్రమ పడుతున్నావు. క్రీస్తు కొరకు శ్రమ అంటే అది. ఈరోజు దీన్ని విడిచిపెట్టేసాం మనం. పైకి మాత్రం భక్తి కలగవారుగా తయారవుతున్నాం, దానిలో శక్తిని ఆశ్రయించట్లేదు. అంత్యదినాల్లో ఏమైపోతుంది అని అంటే దేవుని కన్నా ఎక్కువ సుఖాన్ని కోరుకున్న వారుగా మనం మారిపోతాము అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ఆచారాల పేరుతో శ్రమ అన్నదాన్ని దుష్టుడు మనకు ఎలా నేర్పేశాడు అని అంటే ఇదే శ్రమ అంటున్నాడు. ఈ శ్రమలు మనం ఎలాగా పాటిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రభు వస్తే మా సంఘమే ఎత్తబడుతుంది అన్న ఒక భయంకరమైనటువంటి దుష్టుడు కళ్ళకు కప్పినటువంటి మనోనేత్రాలు మూయబడిన వారుగా ఈరోజు చాలామంది క్రైస్తవులు వీటిలో పడి మగ్గిపోతున్నారు. కనుక శ్రమ అంటే అది కాదు. అకార్డింగ్ టు బైబిల్ మనం ఆలోచించగలిగితే క్రీస్తు కొరకు, వాక్యము కొరకు, సువార్త కొరకు అది చెప్పిన పరిధిలో కష్టపడ్డం. అలా పౌలు గారు అంటారు, ఏమని మాట్లాడతాడు? సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ శ్రమలు వస్తాయి, హింస పొందుతురు అన్నాడు. నువ్వు భక్తిగా బ్రతుకు, అప్పుడు శ్రమ వస్తుంది. ఉదాహరణకి అబద్ధాలు ఆడకూడదు. అబద్ధాలు ఆడకుండా ఒక రోజు బ్రతుకు, ఎంత శ్రమలు వస్తాయి. భార్యాభర్తలకి గొడవలు వచ్చేస్తాయి అబద్ధాలు ఆడకపోతే. యజమానికి కింద పనిచేసేవాడికి గొడవలు వచ్చేస్తాయి, పక్కన సొసైటీకి వీడికి. అబద్ధం ఆడకుండా బ్రతికితే బోల్డ్ శ్రమలు, ఒక్క ఆజ్ఞను మనం పాటిస్తే. విచిత్రం ఏంటంటే అవన్నీ పక్కనెట్టేసి శ్రమ అంటే జోళ్ళు వదిలేయడం, శ్రమ అంటే కింద పడుకోవడం, శ్రమ అంటే కడుపు మార్చుకోవడం, శ్రమ అంటే ఆ శుభకార్యాలకు వెళ్ళకపోవడం, ఇలాంటి లోక సంబంధమైన ఆచారాలన్నీ వాళ్ళను చూసి మనవులని మీదెట్టేసుకుని అసలు సిసలైనటువంటి శ్రమను విడిచిపెట్టేసి ఇదే భక్తి అన్నట్టుగా బ్రతుకుతున్నారు. ఇది మన భక్తి జీవితానికి ఏమాత్రం ఉపయోగం కాదు అని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, చాలా చక్కగా వివరించారు. నిజంగా దీని నుండి విలువలు నేర్చుకోవడం పోయింది. శ్రమ పడాల్సింది, శ్రమ పడుతున్నామని అనుకుంటున్నారు తప్ప అది క్రీస్తు పక్షాన, ప్రభు పక్షాన కాదని నిజంగా చక్కని వివరణ మాకు అందించారు. అయితే ఇంకా దీని నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఎవరైతే చూస్తున్నారో మీకున్న ప్రశ్నలు కూడా లైవ్లో అడగొచ్చు, లైవ్ చాట్లో కామెంట్ చేయండి, మీ ప్రశ్నలు మాకు తెలియజేయండి. నిజంగా ఇప్పటివరకు చాలా చక్కని సమాధానాలను మనం విన్నాం. నిజంగా ఈ కార్యక్రమం తరపున మీకు ప్రత్యేకమైన వందనాలన్నా. అయితే ఎవరైతే ఇదే శ్రమ అనుకుని భావిస్తున్నారో అన్న మాట్లాడుతూ ఉద్యోగం కొరకు, చదువుల కొరకు, మంచి ర్యాంకుల కొరకు, ఆర్థిక లావాదేవీల కొరకు ఎవరైతే ఈ లెంట్ డేస్ను ఉపయోగించుకుంటున్నారో, ఉపయోగించుకున్నప్పటికీ విలువలు ఏంటన్నది మనం నేర్చుకోవడం చాలా ప్రాముఖ్యం. అది వద్దు అన్నది అన్నయ్య ఒపీనియన్ కాదు, కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది క్రీస్తు పక్షాన మనం శ్రమ పడాలని. ఇవేమి చేయొద్దు, మీరు ఉపవాసాలు చేయొద్దు, ఇదేమి కాదు. దీన్ని ఉపయోగించుకుంటూనే దీనిని ఇంకా మీరు ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి, ఎలా ముందుకెళ్ళాలి, ఎలా స్థిరపడాలి విశ్వాసంలో,
ప్రభు పక్షాన మనం శ్రమలు అనుభవించే వారుగా ఫైనల్గా మనం క్రీస్తు వైపు చూస్తూ పరిపూర్ణత వైపు అడుగులు వేయాలన్నది నిజంగా అన్నయ్య వివరించిన వివరణ చాలా అద్భుతమైనది. అయితే ఇప్పటి వరకు ఇలా కొనసాగింది. నిన్నటి దినాన్ని ఏదైతే ముగించామో హిస్టరీ వరకు మనం మాట్లాడుకుంటూ దాని యొక్క మూలాల్లోనికి వెళ్ళి దాని ప్రారంభం, దాని చరిత్ర ఎక్కడి నుండి ప్రారంభమైందో ప్రతి దాన్ని నిన్న అన్నయ్య ద్వారా మనం విన్నాం. అయితే ఇక ఏమైనా మిగిలిపోతే అది కూడా అన్నయ్య ద్వారానే విందాం. అన్నయ్య నిన్న మాట్లాడుతూ ముగించింది ఏంటంటే, ఏదైతే మూలం నుండి ప్రారంభమైందో అది రోమీలకి తెలిసే దానిని సంఘంలోనికి ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. అనగా రోమా అధికారులు దాన్ని ప్రారంభించిన తర్వాత మరలా ఇది రోమియోల యొక్క అధికారం నుండి బిషప్ల దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడి నుండి చరిత్ర ఎలా మలుపులు తిరిగింది, ఈరోజు దాని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఇంకా చరిత్రలో దాగిన విషయాలు ఏమైనా ఉన్నాయా, అంతటితోనే ముగిసిందా. నేను మాట్లాడుతూ దీనికి ప్రకటన గ్రంథానికి కూడా కొన్ని లింక్స్ ఉన్నాయని కూడా అన్న మాట్లాడారు. ఇంకా చరిత్రలో మిగిలిపోయిన విషయాలు కానీ ఇంకా మేము నేర్చుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి, దీనికి పరిపూర్ణమైన వివరణ మాకు కావాలని మేము ఆశపడుతున్నాం అన్నయ్య. దయచేసి మీ ద్వారా మేము వినాలనుకుంటున్నాం. ఈ సమయాన్ని క్షమించండి, నా వల్ల ఆలస్యమైంది. ఏదేమైనా దేవుని కృపను బట్టి మరలా మనందరం కలుసుకున్నాం, సంతోషం. మరలా చరిత్ర ఈరోజు మొదలు పెట్టడం సమయం కాదు, కానీ రేపటి దినాన్న ఏదైతే ఆదివారం కార్యక్రమ ఆరాధన సమయం ఉందో కాకినాడలో రేపు సాయంత్రం పూర్తిగా చరిత్రలో సాక్ష్యాలతో సహా రేపు సాయంత్రం మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు మనం ప్రస్తుత జరుగుతున్న వాటి విషయంలో మనం వెళతాం. అయితే టూకీగా అర్థం కావడానికి 2 విషయాలు జ్ఞాపకం చేస్తాం. లెంట్ అనే పదం మంద కాదు, లెంటిన్ అనే ఓడి నుండి వచ్చిందని నేను చూసామ్మా. ఇది వసంతకాలానికి సంబంధించిన పదం. ఇది వసంతకాలాన్ని ఎందుకు తీసుకున్నారంటే దానికి మూలం కూడా మనం చూసాం, తమ్మూజు దేవుడి నుంచి. తన తల్లి ఎవరో మనకు తెలుసు, ఆవిడ పేరు సెమీరామిస్. అన్నయ్య గుర్తుండిపోయింది, సెమీరామిస్. ఆవిడ యొక్క భర్త ఎవరో మనకు తెలుసు, బైబిల్లో నిమ్రోదు. ఈ లెంట్ డేస్లో లెంట్ అనే పదం, లెంటిన్ అనే వర్డ్కి అర్థం వసంతకాలం. వసంతకాలంలో తమ్మూజు దేవుడు పునరుద్ధానం జరుగుద్ది అంటే మొక్కలు ఉద్భవిస్తాయి, చిగుర్లు ఎలా వస్తాయి, వీటన్నిటిని బట్టి ఆయన ప్రకృతిలో మరలా ఉద్భవిస్తున్నాడు అనడానికి అక్కడ నుండి ఆ వర్డ్ తీసుకున్నారు. అంటే లెంట్ అనే పదం క్రైస్తవ్యానిది కాదు. నెక్స్ట్, ఈస్టర్ డే నుండి 40 రోజులు వెనక్కి లెక్క పెడతారు. 46 రోజులు, సుమారుగా 6 వారాలు. ఈ జూయిష్ అయితే 8 వారాలు తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి శనివారం ఆదివారం లెక్కల్లోకి రాదు కనుక ఆ మిగిలిపోయిన 2 రోజులను కలిపి ఇంకొక 2 వారాలు పొడిగిస్తారు వాళ్ళు. అయితే ఈస్టర్ డేని ఎందుకు తీసుకున్నారంటే మనం ఏమనుకుంటా ఉంటే అది రెజరెక్షన్ డే, యేసుప్రభు తిరిగి లేచిన రోజు కనుక అక్కడి నుంచి తీసుకుంటున్నారని చెప్తారు. అయితే ఒకవేళ తీసుకున్న వివరణ అంతవరకు తీసుకున్నా, రెజరెక్షన్ అనే వర్డ్ క్రిస్టియానిటీకి వర్తించిన ఈస్టర్ అనే పదం అయితే మాత్రం మనది కాదు. అది నిన్న కూడా మనం ఆలోచించాం. ఈస్టర్ అంటే అష్టారతు దేవతని గ్రీక్ సౌండ్లో స్టార్ అంటారు. అక్కడ నుండి ఈస్టర్ అనే వర్డ్ వచ్చింది. ఆమె ఎవరు, ఎలా వచ్చింది, అసలు ఈ ఫిలాసఫీ అంతా ఏంటి అన్నది నిన్న చూసేసాం. మరలా మీకు ఇదంతా వినాలి అనుకుంటే రేపు సాయంత్రం మరలా వినండి, పూర్తిగా ఆధారాలతో మాట్లాడతాం. అక్కడి నుండి వచ్చిన చరిత్ర ఇది భయంకరమైన తమూజ్, కామ వికారమైన దేవుడుగా పిలువబడిన ఒక మనుష్యుడు ఒకరోజు చనిపోయాడు. ఆయన మరలా రావాలని 40 రోజులు ఆయన నమ్ముకున్న స్త్రీలు, భక్తులు ఏడుస్తారు. 40 రోజులు మా దేవుడు మరలా వస్తాడు, మరలా ఉద్భవిస్తాడని. ఈ దుఃఖాన్ని సలిపే దినాలు ఏవైతే ఉన్నావో ఈ 40 రోజులు అది వాడి కోసం ఏడ్చేవారు అన్నమాట. బాగా వినండి, కంగారు పడిపోయి ఎవరో కామెంట్ చేయకండి, ఎందుకంటే పూర్తిగా వినకండి అనే కామెంట్ చేస్తారు. అయితే ఈ 40 రోజులు వాడి కోసం ఏడ్చారు అనడానికి అలాంటి భక్తాజులు లేదా భక్తులు ఉన్నారా అనడానికి నిన్న రెఫరెన్స్ కూడా మనం చూసాం. హెస్కేల్లో
విగ్రహారాధన కన్నా భయంకరమైనది ఒక నీచమైనది నీకు చూపిస్తున్న ఎహెస్కేలు రాని పరలోకపు దర్శనంలో ఎహెస్కేలుకి దేవుడు చూపించాడు తమ్మూజు కొరకు ఏడుస్తున్న స్త్రీలను. అంటే స్త్రీలు ఎందుకు ఏడుస్తున్నారంటే ఇంక అర్థమైపోలే అవి అనుకున్న ఫిలాసఫీ ఏంటో. ఇందాక నిన్న కారులో వెళ్తా అన్నీ ఒక మంచి మాట అన్నాడు. ఆయన లవ్ గాడ్ అన్నమాట. అది ఇంకో మాట్లాడంటే ఆ పదం వద్దు, కానీ లవర్ బాయ్ గాడ్ అన్నమాట. అలాంటి ఆయన కోసం ఏడ్చేవారు. మరి అంత భయంకరమైన మూలాలు ఉన్న ఇది క్రిస్టియానిటీలోకి ఎలా వచ్చింది అది కూడా చూసాం. 3వ శతాబ్దంకి వచ్చేసరికి క్రిస్టియానిటీ అప్పటి వరకు దారిద్ర్య రేఖకు దిగువను బతుకుతున్న అనేకమైన పేదవారు క్రిస్టియానిటీని అంగీకరించారు. అది క్రైస్తవం చాలా పేదరికంలో ఉన్న క్రైస్తవ్యం. పేదలు ఎక్కువ క్రైస్తవ్యంలోకి వచ్చారు. అయితే క్రిస్టియానిటీలోకి వస్తున్నవారే పేదలు కాదు, క్రిస్టియానిటీని కూడా చేదరించుకున్న రోజులు 1st సెంచరీ నుంచి. అలాంటి టైంలో క్రైస్తవ్యానికి చాలా భయంకరమైన వధ జరిగింది. అది అపోస్తుల దగ్గర నుంచి ప్రారంభమైంది. స్టెఫన్తో రిబ్బన్ కటింగ్. మనకి స్టెఫన్కి ముందు ఇంకా ఎవరెవరో ప్రవక్తలు చంపబడ్డారో వాళ్ళు కూడా మనకు తెలుసు. అక్కడి నుంచి ఘోరాతి ఘోరంగా చంపబడుతున్న క్రైస్తవుల్ని ఇక 1వ శతాబ్దం, 2వ శతాబ్దం, 3వ శతాబ్దం అర్ధకాలం వరకు చాలా దారుణంగా క్రైస్తవుని చంపుతున్నారు. చరిత్రలో మనం చాలాసార్లు చూసాం. పులులకి విసిరేయడం, సింహాలకు విసిరేయడం, గర్భిణీ స్త్రీలైన క్రైస్తవ స్త్రీలు మానంలో కత్తిపెట్టి గర్భాన్ని చీరేసి పిల్లల్ని బయటకు తీసేయడం, కొంతమంది క్రైస్తవ పురుషుల్ని స్త్రీలని మైనంలో ముంచి స్తంభాలకి చెట్లకి కట్టేసి ఆ వెలిగిపోతున్న వారు కాలిపోతున్న ఆ వెలుగులో విందు భోజనాలు చేయడం, ఇలాంటిదంతా క్రైస్తవ్యానికి దారుణంగా జరిగింది. అయితే ఒక విషయం గమనించింది ఆ రోజు రోమా ప్రభుత్వం. ఏం గమనించిందంటే క్రైస్తవ్యాన్ని ఎంత చంపుతున్నా క్రైస్తవ్యం పెరిగింది. ఎంత పెరిగిందంటే క్రైస్తవ్యం రోమా ప్రభుత్వానికే ప్రమాదం తెచ్చేంతగా సంఖ్యాపరంగా పెరిగింది. రోమా ప్రభుత్వం తన ప్రభావాన్ని కోల్పోతుందని రాజులు గమనించారు. రోజు రోజుకి సన్నగిల్లిపోతుంది. అయితే ఒక విషయం మనకు గుర్తు రావాలి, మనకు బైబిల్ మీద అవగాహన ఉంటే, చేతి సహాయం లేకుండా తీయబడిన చిన్న రాయి అదే క్రైస్తవ్యం. మహాసామ్రాజ్యమైన రోమా సామ్రాజ్యం సన్నగిల్లిపోవడం రాజులు గమనించారు. వాక్యానుసారంగా ఆధ్యాత్మిక కొలతలో చూస్తే అది దానియేలు ప్రవచన నెరవేర్పు మనకు కనబడుతుంది. చరిత్రలో మనం చూస్తే ప్రజాస్వామ్య ప్రభుత్వమైన రోమా ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉందని రాజు గమనించాడు. ఆ రాజు పేరు ఎవరో మనకు తెలుసు. ఎవరు? కాన్స్టెంట్. ఆ రాజు ఎప్పుడైతే వచ్చాడో, రాజు తన అమ్మగారు ఆవిడ చాలా మంచి క్రైస్తవురాలు. ఎంత మంచి క్రైస్తవురాలు అంటే, ఇప్పుడు అంత చరిత్ర వద్దు, టూకీగా ఒక మాట. ఆవిడ ఎంత మంచి క్రైస్తవురాలంటే, ఆవిడ మారిపోయిన తర్వాత అపోస్తుల యొక్క సమాధులు లేదా అపోస్తుల యొక్క దేహాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రపంచ దేశాల్లో ఆ దేహాలన్నీ ఆవిడ తీసుకుని వచ్చి వాళ్ళు నివసించిన ప్రాంతాలు, వారు పరిచయం చేసిన ప్రాంతాల్లో జ్ఞాపకార్థంగా కొన్ని దేవాలయాలు కట్టించింది. ఎవరు? కాన్స్టెంట్ వాళ్ళ మమ్మీ, అది వాళ్ళ అమ్మగారు. ఆవిడ అంత మంచి బిలీవరు. సిలువును కూడా, అది చరిత్ర చెప్తున్న సాక్ష్యాలు ఇవన్నీ. మరొక మంచి మాట ఏంటంటే, పేటర్ యొక్క హౌస్, అదే పేతురు గారి యొక్క హౌస్ని అధికారికంగా కన్స్ట్రక్షన్ చేయాలని ప్రకటించింది కూడా ఆవిడే. అక్కడ మంచి దేవాలయం కట్టాలి, తల్లి సంఘం అని పునాదులు పడింది కూడా పేతురు గారి ఇంటి మీదే. ఇలాంటివన్నీ ఆవిడ చేస్తుంది. తల్లి ప్రభావం అనుకోవాలో, లేకపోతే ఆయనకి రాజకీయ ప్రభావం అనుకోవాలో, లేకపోతే రాజకీయ భయం అనుకోవాలో తెలియదు, కానీ మొత్తం మీద క్రైస్తవుడిగా ప్రకటించుకున్నాడు. ఎవరు? కాన్స్టెంట్. ఎందుకు ప్రకటించుకున్నాడంటే, రాజకీయ వర్గాల వారు, బైబిల్ పండితులు రాజకీయ కోణంలో చూసినప్పుడు ఏమంటారంటే, రామప్రభుత్వం యొక్క అధికారం తగ్గిపోతుంది కనుక, సంఖ్యాపరంగా బలహీనం అవుతుంది కనుక, ప్రభావం తగ్గుతుంది కనుక, క్రైస్తవ్యం వలన ప్రమాదం ఉందనుకుని రాజరికపు శైలులలో ఏం చేశాడంటే, ఈయన క్రిస్టియన్ అయ్యాడు అని కొంతమంది పండితులు అంటారు. అయిన తర్వాత ఈయన ఏం చేశాడంటే, క్రైస్తవ్యాన్ని ఎప్పుడైతే స్వీకరించాడో అప్పటి వరకు తునీకరింపబడి పేదరికంగా పిలువబడుతున్న క్రైస్తవ్యం, చేదరింపబడుతున్న క్రైస్తవం రాజు అంగీకరించిన వెంటనే ఒక క్లాసిక్ రిలీజన్ అయిపోయింది. ఒక నేషనల్ వేజ్ పిలువబడే ఒక మతం అయింది. అది వాళ్ళ భాషలో మాట్లాడుకుంటే మతమా అని అడగండి, మళ్ళీ అర్థం అవడానికి చెప్తున్నా. ఎప్పుడైతే రాజులు వచ్చారో, రాజు వచ్చిన తర్వాత రాజు క్రైస్తవులను ఆహ్వానించాడు. ఇదిగో ఈ రోజు నుంచి కొన్ని హామీలు మీకు ఇస్తున్నాను.
హామీలు ఏంటంటే మీ మీద ఎవరు కూడా ఇక చెయ్య వేయరు, మిమ్మల్ని ఎవరు ఏమీ అనరు, ఎవరు ఏమనడానికి కూడా సరిపోరు, నేను కూడా క్రైస్తవుడిని అన్నాడు. ఎప్పుడైతే అన్నాడో క్రైస్తవ్యానికి క్లాసిక్ లుక్ వచ్చింది. అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు ఉన్నారు కదా ఎల్డర్స్, సంఘానికి అప్పటికి ఎల్డర్స్ పిలువబడుతున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో, బిషప్స్, ఆర్చ్ బిషప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పిలుచుకొచ్చి వాళ్ళందరికీ పదవులు ఇచ్చి సింహాసనాల మీద కూర్చోబెట్టాడు. ఎవరు? కాన్స్టెంట్. అలా కూర్చోబెట్టిన తర్వాత క్రైస్తవ్యం రాజకీయ పొత్తులు పెట్టుకోవడం నేర్చుకుంది. రాజకీయం క్రైస్తవ్యంలోకి రావడం వలన అక్కడ కల్ట్ అవ్వడం జరిగింది. ఎట్లా కల్ట్ అంటే, ఏ మూలాలైతే నిమ్రోదు, తమ్మూజు, సెమీరా, ఈ ట్రినిటీ, ఈ మూలాలు, ఈస్టర్, ఈ 40 days ఏవైతే ఉన్నావో, ఈ శ్రమ దినాలు, వసంతకాలపు దినాలు, అక్కడ వరకు వస్తున్న ఒక్కసారి 3వ శతాబ్దంకి వచ్చేసరికి ఈ రాజు వలన క్రైస్తవంలోనికి జాగ్రత్తగా ఇంక్లూడ్ అయింది. ఎందుకంటే అప్పటికి ఆ ప్రాక్టీస్లో ఆరితేరిపోయారు. ఎవరు? రోమీలు ఈ దేవుణ్ణి ఏమని పిలుచుకునేవారు మనం చూసాం. మనం పార్చునా అని పిలిచేవారు. పార్చునా అనగానే మీకు గుర్తుండడానికి నేను ఒక బండ గుర్తు కూడా అన్నాను, పార్చునర్ అన్నాను. మీరు కావాలంటే గమనించండి, ఎక్కువ బైకులకి బండ్లకి పెట్టే పేర్లు ఏ పేర్లు పెడతారు చెప్పనా? దేవతల పేర్లు పెడతారు. జూపిటర్, ఫార్చునర్, ఎర్క్లెస్, ఇవన్నీ చూసారు. ఇవన్నీ పెద్ద క్లాసిక్ పేర్లు అనుకోండి. అవన్నీ మధ్యాసియాలో గ్రీకులు దగ్గర ఉన్న దేవీ దేవతల పేర్లు ఇవన్నీ. అలాగే ఈ పార్చునాని ఆరాధించేవారు. రోమిలు అప్పటికే దీన్ని ఆరాధిస్తున్నారు కనుక అప్పటికి రాజులు కూడా అందులో ఉన్నవారు కనుక, ఎవరో చక్రవర్తులు ఎప్పుడైతే ఆరాధించారో వీళ్ళు ఆరాధించిన తర్వాత ఈ పెద్దలతో మాట్లాడి, ఆ పెద్దల్లో నుంచి బాగా గుర్తుపెట్టుకోండి, నమ్మకమైతే నమ్మాడు కానీ అలవాట్లు మాత్రం అలాగే ఉంచారు. ఆ అలవాట్లలోకి క్రైస్తవ్యాన్ని తీసుకొచ్చేసారు. అలా తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, రాజుగారు ఇంకెక్కడి నుంచి మీకు చర్చిలు లేవు, మీరు ఆ ఇంట ఏంటో కూడుకోవడం కాదు, ఇదిగో మా దేవాలయాలే మీ చర్చిలు అన్నాడు. మా దేవాలయం మీరు చర్చిలు అనగానే ఆ దేవాలయాల్లో ఉండే దేవతలు ఎవరో మనకు తెలుసు, ఆమె ఎవరో తెలుసు, ఆమె చేతుల్లో ఉన్న బిడ్డ ఎవరో మనకు తెలుసు. కానీ ఏమైందంటే ఆ బొమ్మని, ఆ చేతుల్లో ఉన్న ఆ బాబునే మీరు ఏమనుకుంటారంటే, ఆ బాబుని యేసుక్రీస్తు అనుకోండి, ఆ తల్లిని చెప్పండి మరి అనుకోండి అని దాన్ని కల్ట్ చేసేసారు. అక్కడి నుంచి క్రైస్తవ్యంలోనికి ఈ లెంటిన్ అనే ఓడింగ్ క్రైస్తవ్యంలోకి వచ్చింది. అయితే మరొక పదం, అప్పటికే అడపా క్రైస్తవ్యానికి ఉపవాసాలు చేసే అలవాటు ఉంది. 4 రోజులు ఉపవాసం ఉంది, 4 గంటల ఉపవాసం ఉంది, అలాగే సుదీర్ఘమైన ఉపవాస వ్రతంలా చేసే ఉపవాసాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు రాజు ఏమన్నాడంటే, అప్పటికి బ్యాక్గ్రౌండ్ ఉందిగా, ఇది మీరు చెయ్యండి అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆల్రెడీ ఇలా పాటిస్తున్న ఉపవాసాలు అర్థం పర్థం లేని ఒక 4 గంటలు లేని ఒక ఉపవాసం, దీని అంతటిని ఒక తాటి మీద తీసుకురాలని రాజుగారికి ఒక లెటర్ రాశారు. మమ్మల్ని అందరినీ ఒక తాటి మీద ఒకే పట్టికలో మేము అంత ఉపవాసం చేయాలి అని ఎప్పుడైతే రాశారో, దాన్ని అధికారికంగా 325లో ఇదిగో 40 రోజులు క్రైస్తవులైన మీరందరూ ఉపవాసం పాటించాలి అని అధికారిక ప్రకటన రావడం జరిగింది. ఇది చరిత్ర. ఒకవేళ టూకీగా మనం మాట్లాడుకుంటే అప్పటి నుంచి క్రైస్తవంలోనికి ఇది రావడం జరిగింది. ఇప్పుడు మనకి డౌట్ రావచ్చు, మరి అలాంటి మూలమైన అది ఎందుకు మనం పాటించాలి? మూలమైతే చాలా ప్రమాదకరంగా ఉంది. ఎక్కడ? ఆ నిమ్రోదు దగ్గర నుంచి అంత ప్రమాదంగా ఉన్నది, మరి ఎందుకు మనం పాటించాలి? మరి ఆ పెద్దలు రాజకీయ ఒత్తిళ్ళ వలన వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని మనం ఎందుకు పాటించాలంటే, ఎందుకు పాటించాలన్న ప్రశ్న ఆ రోజు మీకు నాకే కాదు వాళ్ళకు కూడా వచ్చింది. ఎవరికి? పెద్దలకి. ఎప్పుడు వచ్చిందంటే 519 వాటికన్ సెకండ్ కౌన్సిల్లో జరిగింది. 519 వాటికన్ కౌన్సిల్ జరిగింది. అప్పుడు జరిగినప్పుడు పెద్దలు నిర్ణయించుకున్నారు, అరే ఇలా జరిగింది ఏంటి అని. కానీ విషయం ఏంటంటే, అప్పటికే 3వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం అంటే 2 శతాబ్దాలు అంటే 200 సంవత్సరాలు క్రైస్తవ్యం అలవాటు పడిపోయింది. దేనికి? ఈ లెంట్ డేస్కి. ఇప్పుడు సడన్గా మార్చేయాలంటే కష్టం. ఉన్నదాన్ని ఇక వద్దు అనే కన్నా ఉన్నదాన్ని ప్రక్షాళన చేస్తే మంచిదని ప్రక్షాళన చేయడానికి కొన్ని వాల్యూస్ని ఆ 40 డేస్లోకి తీసుకొచ్చారు. ఆ ప్రక్షాళన జరగాలంటే వాల్యూస్ కావాలి. ఆ వాల్యూస్ ఏ వాల్యూస్? బైబిల్లో ఉన్న వాల్యూస్ తీసుకురావాలి. బైబిల్లో ఉన్న వాల్యూస్ ఏంటో మనకు తెలుసు. ప్రార్థన, పశ్చాత్తాపం, త్యాగము, మంచి పనులు చేయడం.
ఇవి ఎప్పుడైతే ఈ 40 డేస్ మనం ఒక వ్యక్తికి అలవాటు చేసామో, బాప్తీసం లేనివాడు పశ్చాత్తాపడడం ఏంటి 40 రోజులు నేర్పించాలి. ప్రార్థన చేయడం రాని వారికి 40 రోజుల్లో ప్రార్థన చేయడం నేర్పించాలి. నెక్స్ట్ ఇవ్వడం రాని వారికి ఇవ్వడం ఎలాగో నేర్పించాలి. మంచిగా బతుకుతూ మంచి పనులు చేయడం అంటే ఎలాగో ఈ 40 రోజులు నేర్పించాలి. వీళ్ళందరినీ దేవునికి 40 రోజులు దగ్గరికి మనం చేయాలని పెద్దలందరూ నిర్ణయించుకున్నారు. అప్పుడు మరి రాజుగారు ఏమనలేదంటే, ఏమనడానికి అప్పుడు రాజుల ప్రభావం లేదు, తగ్గిపోయింది. ఎందుకంటే కాన్స్టెంట్ తర్వాత రాజు పాలన ప్రభావం తగ్గిపోయింది, పోపుల ప్రభావం ఎక్కువైపోయింది. అంటే పోపే మత పెద్ద, పోపే ప్రజా పెద్ద, ఇంకా అలా అయిపోయాడు కనుక వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. అప్పుడు అలాంటి వెయిట్లో వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే ప్రార్థన, పశ్చాత్తాపం, త్యాగము, మంచి పనులు, ఇవన్నీ మనం తీసుకుని బాప్తీసానికి పిలుపునివ్వాలి అని ఒక మంచి పద్ధతిని తీసుకొచ్చారు. అయితే విషయం మరి ఈ మధ్యలో 40 రోజులు వాక్యానుసారమే బైబిల్లో పాటించారు అని కొంతమంది చెప్తుంటారు. ఎక్కడ పాటించారని మనం అడిగితే వాళ్ళు చెప్పే కొంచెం అమాయకమని అనకూడదు. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, మేము పాటించడానికి కారణం ఏంటంటే నోవహు కాలంలో 40 రోజుల వారు వాళ్ళు చెప్పండి ఉపవాసం ఉన్నారు అంటే ప్రార్థనలో ఉన్నారు అంటారు. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారని అడిగితే వాళ్ళు అంటారు మోజెస్ ఉన్నాడు అంటారు. ఇంకెవరు ఉన్నారని అడిగితే అరణ్యంలో చెప్పండి ఇశ్రాయేలు ఉన్నారంటారు. ఇశ్రాయేల్కి 40 రోజులే, మాట వెనుక 40 సంవత్సరాలు అయింది, రోజుకు 1 సంవత్సరం పెరిగి. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారంటే ఏలియా ఉన్నారంటారు. ఇంకెవరు ఉన్నారంటే ద లార్డ్ మెస్సయ్య యేసుక్రీస్తు కూడా ఉన్నాడంటారు. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మీకు ఏం తెలియదని మనం అటకారం చేసే కన్నా అసలు అది ఏంటో మనం చెబితే బహుశా వినేవారు కొందరైనా ఉంటారు. మీకు ప్రశ్న రావచ్చు, మీరు చేయమని చెప్తున్నారా చేయొద్దని చెప్తున్నారా? చేసేవారిని అర్థవంతంగా చేయమంటున్నాం, చెయ్యని వారిని చెయ్యమని ఏం మేము చెప్పట్లేదు. నెక్స్ట్ చెయ్యని వారిని చేస్తున్న వారిని అటకారం చేయొద్దని చెప్తున్నాం. ఎందుకంటే చేస్తున్నవారు ఎవరైతే ఉన్నారో ఇలా చేస్తే మీరు ధన్యులు. అది 40 రోజులే కాదు, ఆ 40 రోజులు మీకు అలవాటైన తర్వాత మీ లైఫ్ లాంగ్ మీకు జర్నీ చేయడానికి అదొక ఆహ్వాన పత్రిక అవుద్ది 40 రోజులు. కాబట్టి అది ఒక మంచి ఈవెంట్, అది దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మూలాలు అయితే ఎలా ఉన్నాయి, ఆ మూలాలు ఇవేమి మనం చేయొద్దు. ఎందుకంటే పెద్దలే పశ్చాత్తాపడ్డారు, ఆ తర్వాత క్రైస్తవానికి వచ్చింది. కానీ తిరిగి ఏవైతే విలువలు ఉన్నాయో ఆ విలువలన్నీ పక్కకు తోసేశారు. అవసరం లేని కొన్ని గాలి మాటలు తెచ్చుకొని ఏం చేస్తారయ్యా అంటే సీరియస్గా క్రైస్తవులను పిలుచుకునే మా డిపార్ట్మెంట్లో కూడా కొంతమంది ఏం చేస్తారు చెప్పిన, ఒరే ఈ 40 రోజులు మేము డ్రింక్ చేయమురా అంటారు సీరియస్గా. డ్రింక్ అంటే ఏంటి? థమ్సప్ కాదు, ఏంటి చెప్పండి, వైన్ ఎందుకు చేయరు సార్ అని అడిగితే వాళ్ళు అడుగుతారు, నేను అడగను, వాళ్ళు అడిగితే చెప్తారు. ఏమని అడుగుతారంటే ఎందుకు చేయరంటే ఇప్పుడు మాకు లెంట డేస్ రా అంటారు. రంజాన్ చేస్తున్నారు రంజాన్ లాగా చెప్పండి, బయట ఏదో రథాలు జరుగుతున్నారు రథాలలాగా, కార్తీక మాసం లాగా. క్రైస్తవం దీన్ని ఎలా చూస్తుందంటే చెప్పండి, ఇది ఒక రథ కార్యక్రమం, ఇది మనకు ఒక టైం అన్నట్టు చూస్తున్నారు. ఇలా చాలామంది ఈ టైంలో మీరు ఎందుకు సార్ మాంసం తింటే ఇలా అంటున్నారు, ఈ టైంలో మీరు ఎందుకు పెళ్లి చేసుకోరంటే ఇదే కాల్ చేపిస్తున్నారు. అసలు ఇలా చేస్తే సరే అక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే ఏం చేయరు, ఒక పూట భోజనం మారుతారు. ఇది కాదు కదా బైబిల్లో విలువలు కోరుకునేది, ఇది కాదు కదా పెద్దలు ప్రక్షాళన చేయాలనుకున్నది. అసలు ఇదే అనుకుంటే దాని ప్రక్షాళనను కూడా అనరు, దాన్ని ఎల్డర్స్ తప్పు చేసినట్టే. కాబట్టి ఇవన్నీ ఏంటి అనడానికి ఆలోచించడానికి మనం ముందుకెళ్తున్నాం. ఓకేనా, ఇంకా ముందుకెళ్దాం, ఇంకా ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం.